నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తమిళనాడులో ఆసక్తికరమైన పరిణామాలు. అన్నామలై ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షా గారికి దగ్గరికి వెళ్ళి తన రాజీనామా లేక 5 పేజీలు రాశారంట. మరి అంత డీటెయిల్గా ఏం రాశారో. ఆయనేమో అదేంటి నువ్వు నా బిడ్డ లాంటి వాడివి, తొందరపడద్దని అన్నారట. ఈయన నిజంగా తొందరపడ్డా, తొందరపడినట్టు పిక్చర్ ఇస్తున్నాడా? దీంతోపాటు వెస్ట్ బెంగాల్లో కట్టుమని వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్న టీఎంసీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉరికించి కొడుతున్నారు వెస్ట్ బెంగాల్ వాళ్ళని. కనపడినోడిది పాపం అలా కొట్టేస్తున్నారు. ఈ రెండు అంశాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ముందుగా తమిళనాడు ఎందుకని అన్నామలై గారు బీజేపీకి ఒక దశ దిశ నిర్దేశం అన్నీ ఇచ్చిన అన్నామలై గారు అస్త్ర సన్యాసం చేస్తానంటాం, ఆ పార్టీ నుంచి వైదొలుగుతాను అని చెప్పడం, రాజీనామా చేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? బీజేపీ సెన్స్ చేయలేకపోయిందా? దక్షిణాదిని అర్థం చేసుకోలేకపోతుందా బీజేపీ? సో తమిళనాడులో 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ముందుకు రానియలేదు. రీజనల్ పార్టీస్ డిఎంకే ఉండొచ్చు, ఏఐడిఎంకే ఉండొచ్చు. మీరు ఇదే సిచ్యువేషన్ పంజాబ్లో చూశారు. మీరు శిరోమణి అకాలీ దళ్ బీజేపీని ఎప్పుడు ముందుకు రానియలేదు. ఫస్ట్ టైం బీజేపీ ఒంటరిగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశారు. పంజాబ్లో కొన్ని సీట్లు గెలిచారు, ఒక 2 మున్సిపాలిటీ గెలిచారు, కానీ అది పెద్ద మూమెంట్, ఎందుకంటే ఓట్ షేర్ పెరిగింది ఆన్ దేర్ ఓన్. తమిళనాడులో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. డిఎంకేకి ఎప్పుడు స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళెవరు గ్రో కాకూడదు, బీజేపీ పైకి రాకూడదు, కాంగ్రెస్ పైకి రాకూడదు, మేమే ఉండాలి, రీజనల్ పార్టీస్ రూల్ చేయాలని చెప్పి. ఇదే సిచ్యువేషన్ మీరు కర్ణాటకలో చూశారు. అక్కడ జేడిఎస్ ఏం చేశారు, ఎప్పుడు బీజేపీని పైకి రానియలేదు, కానీ మెల్లగా బీజేపీ చిప్ చేసుకుంటూ పోయి ఇప్పుడు జేడీఎస్ని పక్కన పెట్టేశారు. అదే సిచ్యువేషన్ పంజాబ్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్, కాంగ్రెస్ సెకండ్ అండ్ బీజేపీ థర్డ్ వచ్చింది ఈసారి. ఏదో ఒక రోజు అది సెకండ్ పొజిషన్కి వెళ్తారు బీజేపీ, అక్కడి నుంచి కాంగ్రెస్ని కిందకి దింపేస్తారు, ఒకరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఫినిష్ చేసి ఢిల్లీలో ఇదే చేశారు వాళ్ళు. బీహార్లో నితీష్ కుమార్ ఆల్ లార్డ్ ఉండే, ఆయన అన్నిటికంటే పెద్ద మనిషి, ఆయనే పాలిటిక్స్ ఆయన ఉంటే నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు, రాజ్యసభకి ఎక్కడ పంపించారు ఆయన, పాపం ఆయన కొడుకుని ఏదో మంత్రి చేసి పక్కన పెట్టేశారు ఆయన. ఇది జరిగిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న అన్నమాట. ఎట్లా బీజేపీ గ్రో కావాలి తమిళనాడులో, ఇది స్ట్రాటజీ ఉండే అన్నామలై గారు గ్రో చేస్తాం. నేను అన్నామలై గారిని ఫస్ట్ టైం కలిసానంటే, మీరు మా కూతురు మణిపాల్లో చదువుకుంటున్నప్పుడు ఆయన అక్కడ ఎస్పీగా ఉన్నారు. ఎస్పీ మణిపాల్, ఉడిపి ఎస్పీగా ఉన్నారు. అక్కడ ఆయన స్పెషల్గా పంపించారు. ఆయన పేరు ఉండే సింగం అని చెప్పి. అక్కడ చాలా టఫ్ మనిషి, ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అక్కడ ఒక రేప్ కేసు జరిగింది, రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. ఒక అమ్మాయి మెడికల్ డాక్టర్ ఉండే ఆ టైంలో. సో చాలా పెద్ద పొలిటికల్ ఇది అయిపోయింది, అజిటేషను, ధర్నాలు, అది ఇది మొదలైనప్పుడు ఆర్జీ కార్ లాగా కలకటాలో జరిగింది. అట్లే సేమ్ సిచ్యువేషన్. అది చూసాక ఆటోడు చేసిండు ఆ పని, అది కూడా బయట నుంచి ఉన్న ఆటోడు, ఉడిపియోడు కాదు. సో ఆయన అక్కడ తిరుగుతుండే ఆ టైంలో. సో అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ పిల్లలందరూ రాత్రి 3 గంటల దాకా హోటల్స్ ఓపెన్ ఉంటుంది మణిపాల్లో, 3:30 దాకా ఓపెన్ ఉంటుంది పొద్దున. వీళ్ళందరూ చదువుకున్న తర్వాత మళ్ళీ రాత్రి వచ్చి డిన్నర్ చేస్తారు 1 గంట 2 గంటలు అట్లా. ఈయన అదంతా క్లోజ్ చేసేసింది. సో ఒక పెద్ద అజిటేషన్ జరిగింది అక్కడ. పిల్లలు ఇదేంటి మీరు క్లోజ్ చేసేస్తున్నారు 12 గంటలకు, మేము 1 గంట 2 గంట ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది, 12 o'clock క్లోజ్, ఎవడైనా రోడ్డు మీద కనిపిస్తే అరెస్ట్ చేస్తాను. సో పిల్లలు కూడా షాక్ అయిపోయారు చాలామంది. కానీ అక్కడ ఆయన్ని సపోర్ట్ చేసింది మన మోహన్ దాస్ పై గారు, ఎక్స్ ఇన్ఫోసిస్, ఆయన చైర్మన్ ఉండే మణిపాల్ ఎడ్యుకేషన్ సొసైటీ. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, అన్నామలైకి ఒక ఇమేజ్ ఉంది, టఫ్ మ్యాన్, ప్రిన్సిపల్డ్ మ్యాన్. 10 పైసల జీవితంలో ఆయన ఇల్లీగల్గా సంపాదించలేదు. ఆయన రాజీనామా చేయక్కర్లేదు కూడా ఐపీఎస్గా, ఆయన రిటైర్ అయిపోతుండే, ఆయన ఒక డీజీపీ లెవెల్లో రిటైర్ అయిపోతుండే. కానీ ఆయనకు పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా ఆయనకు ఒక ఎన్జిఓ మైండ్ ఉండే. ఆయనకి ఎన్జిఓ వాళ్ళగా నేను కూడా పనిచేయాలి, ఎన్జిఓ వాళ్ళగా ఇక్కడ ప్రజల కోసం సేవ చేయాలని చెప్పి ఒక యాటిట్యూడ్ ఉండే ఆయనకి. ఆ యాటిట్యూడ్తోనే వచ్చారన్నమాట సేవకి చేయడానికి. సో రాజీనామా చేసి మోదీ గారు, అమిత్ షా గారు ఐడెంటిఫై చేశారు, చాలా మంచి ఐపీఎస్ ఆఫీసర్, మనం పార్టీలు తీసుకోవాలి. అండ్ దట్ టైమ్ హీ వాజ్ హార్డ్లీ 35 or something. తీసుకున్నారు. ఇప్పుడు ఆయన 41 42, వెరీ యంగ్ ఏజ్ ఫర్ పాలిటిక్స్. అండ్ వితౌట్ ఎనీ గ్రాండ్ ఫాదర్, గాడ్ ఫాదర్, ఎవ్వరు లేరు. అట్లాంటి మనిషి అన్నామలై అన్నమాట. అక్కడి నుంచి ఆయన తమిళనాడు బీజేపీకి వచ్చి, తమిళనాడు బీజేపీ చీఫ్ అయిన తర్వాత ఆయన అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. నేను చెప్పాను కదా, ఒకసారి నేను కలవడానికి వెళ్ళాను ఆయన్ని చెన్నైలో ఉన్నప్పుడు. కలవడానికి వెళ్ళినప్పుడు నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు అపాయింట్మెంట్.
ఆయన ఆఫీస్ బయట 100 మంది ఉన్నారు, క్యాబిన్ బయట. క్యాబిన్ లోపల ఒక 20 మంది కూర్చున్నారు చైర్లలో. నేను కూర్చొని నా కార్డు ఇచ్చి మాట్లాడుతూ నన్ను ఏం చేశారని సడన్గా ఈ ఉన్న వాళ్ళు అందరిని బయట పంపించేశారు, 20 మందిని, ఇంక్లూడింగ్ ఎల్ మురుగన్, యూనియన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కూడా పంపించేశారు బయట. ఐ హావ్ టు డిస్కస్ సంథింగ్ కాన్ఫిడెన్షియల్ విత్ కోచాటల్ అని చెప్పేసి పంపించేశారు. 5 నిమిషాలు, గంట సేపు అయింది, గంటన్నర ఆల్మోస్ట్ మాట్లాడినది, 1 hour 20 minutes. ఎంత క్లారిటీ ఉందంటే వాసుదేవన్ గారు, నేను ఏం చేయాలి నా దగ్గర అడుగుతున్నారు, నేను తమిళనాడు బీజేపీకి ఏం చేయాలో చెప్పండి, తమిళనాడు బీజేపీ గ్రో చేయాలి, ఏం చేయాలి చెప్పండి. ఆయన నా దగ్గర అడుగుతున్నారు. ఆలోచించండి, ఆయనకు ఆల్రెడీ ఒక విజన్ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఒక నార్మల్ కామన్ మ్యాన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర అడుగుతున్నాను, నేనేం చేయాలి చెప్పండి అంటే ఏదైనా కొత్త ఐడియాలు వస్తుందా అని అడుగు. నేను నాకు కావాల్సిన చెప్పాను అనమాట. అది తమిళనాడులో ఉన్న ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి, కొత్త జనరేషన్ వస్తున్నది, వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతుంది అది చూసుకోవాలని చెప్పి చాలా మటుకు మాట్లాడాము ఇట్లాంటిది. కానీ అన్నామలై గారికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఆయన ఒక పాయింట్ మీద ఎంటబడితే ఆయన దాని ఎంటబోతారు కంప్లీట్ టు ద ఎండ్. ఏదో స్టార్టింగ్ చేసేసి ఇవ్వడం కాదు. యూజువల్లీ పొలిటీషియన్స్ అది చేస్తారు, స్టార్ట్ చేసి రిబన్ కట్ చేసేసి చంచాలకు అప్పగించేస్తారు, అరే నువ్వు చూసుకోరా ఇప్పటి నుంచి అని చెప్పి. ఇదే జరుగుతుంది మోస్ట్లీ. ఆయన అట్లా కాదు, ఆయన ఎండింగ్ దాకా వెళ్తారు. ఇది ఎక్కడ కనిపించిందంటే ఆయన పాదయాత్ర చేశారు అక్కడ. ఆ పాదయాత్రలో ఆయన ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి, అక్కడున్న బూత్ ఇన్ఛార్జ్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని పిలుస్తూ చాలా తక్కువ. మినిమం బీజేపీ స్ట్రాటజీ ప్రకారం ఒక బూత్లో 10 మంది ఉండాలి. అంటే 6 బయట ఉంటారు, 4 ఏమో లోపల ఉంటారు. అంటే 2-3 బూత్లు ఉంటే ఒక్కొక్కరు ఒక బూత్లో కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళు రీప్లేస్ చేయడానికి బయట ఉన్న వాళ్ళు వస్తారు, వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్తారు. అట్లా ఇది ఆయన సెటప్ చేశారు. సెటప్ చేసి అదే ఊర్లలో ఉండి రాత్రిపూట, యూజువల్లీ పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు, అంత మీటింగ్ అంతా అయినాక పక్కన ఉన్న సిటీలలో మంచి ఒక స్టార్ హోటల్లో ఉంటారు, ఎయిర్ కండిషన్ అంతా వేసుకొని. నేను అక్కడే అన్నం తిని అక్కడే వండుకున్నాడు రాత్రిపూట చాలా చోట్ల. 1 year తిరిగారు అట్లా. కంప్లీట్ బీజేపీ అపారటస్ సెటప్ చేశారు. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎలక్షన్ అంటే బూత్ మేనేజ్మెంట్. మీరు ఎన్ని ర్యాలీలైనా చేసుకోవచ్చు, ఎన్ని క్యాంపెయిన్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని పోస్టర్లు అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని ఫ్లెక్స్లు అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని వీడియోలు చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే బూత్లో ఓటర్ వస్తారా లేదా, ఓటు వేస్తున్నారా లేదా, దోపర్చీ సిస్టమ్ కానీ వీళ్ళ దగ్గర, పన్నా ప్రముఖులు కానీ అన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్నామలైకి ఇది అప్పగించారు. కానీ ఆయనకు టైం చాలా తక్కువ ఉండే, ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది ఈ గ్రోత్ చూస్తున్నప్పుడు 11%, 12% దాకా ఆయన లాస్ట్ ఎలక్షన్లో తీసుకెళ్లారు బీజేపీని, లోక్సభ అండ్ అసెంబ్లీ. అసెంబ్లీలో తక్కువ, లోక్సభలో ఎక్కువ. అది ఏఐడిఎంకేకి భయం ఇస్తుంది, న్యాచురల్. అది వాళ్ళకి తెలిసిపోయింది, ఈ 12% ఎక్కడి నుంచో వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచో పోతుంది ఓట్లని. ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాత వాళ్ళకి కరిస్మాటిక్ లీడర్ ఎవరు లేరు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఓపీఎస్ అండ్ ఈపీఎస్. పార్టీలో టోటల్ కన్ఫ్యూజన్. అప్పుడు అన్నామలై వచ్చారు. అన్నామలై చాలా మట్టుకు ఆయన ఒక ఫ్రెష్ ఫ్లవర్ లాగా, కొత్త ఇమేజ్ లాగా ఆయన తీసుకొచ్చినప్పుడు చాలామంది ఆయన వెంటబడ్డారు సపోర్ట్ కోసం. హైదరాబాద్లో ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది 1 సంవత్సరం ముందు హెచ్ఐసిసిలో. అక్కడ వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఒక సెటప్ పెట్టారు. నేను అక్కడ ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళాను కొంతమందిని, పొలిటికల్ లీడర్స్. చాలామంది బీజేపీ మినిస్టర్స్ వచ్చారు, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చారు, సీనియర్ లీడర్స్ వచ్చారు, అందరు వచ్చారు. అందరినీ 2 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. అక్కడ చిన్న సెటప్ పెట్టారు వీళ్ళు. సడన్గా ఒక పెద్ద సౌండ్ క్రియేట్ అవుతుంది. ఏంటో అని చూస్తే అక్కడున్న యంగ్స్టర్స్ అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గేట్ ఉంటుంది చూడండి, అవుట్ గేట్ దగ్గర అన్నామలైని భుజం మీద ఎత్తుకొని తీసుకొస్తున్నారు బయటికి. నేను సర్ప్రైజ్ అయిపోయాను, ఏ లీడర్కి రిసెప్షన్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రులు కూడా వచ్చారు, వాళ్ళకి ఇట్లాంటి రిసెప్షన్ ఇవ్వలేదు. బీజేపీ ముఖ్యమంత్రులు వస్తే అన్నామలైకి ఇచ్చారు, హూ ఇస్ ఓన్లీ అ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ అప్పుడు. అదే ఆయన పాపులారిటీ. హైదరాబాద్లో వచ్చేది ఉంటే ఆలోచించాడు. ఆయన ఇక్కడ మీటింగ్ అడ్రస్ చేయడానికి వస్తే హాల్ ఫుల్ ఉంటుంది, ప్యాక్ ఉంటుంది. సో ఒక ఇమేజ్ ఉంది. చాలామంది అన్నారు ఒక టైంలో అన్నామలై ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన 40 కదా, ఇంకొక 30 సంవత్సరాల తర్వాత లేకుంటే 20 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి కావచ్చు మెటీరియల్ అని. ఎస్, డెఫినెట్గా. కానీ ఆ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే అక్కడ ఏఐడిఎంకే చాలా మటుకు ఇన్సెక్యూర్ అయిపోయారు. సో లాస్ట్ ఎలక్షన్లో వీరు సపరేట్గా పోటీ చేశారు బీజేపీ, ఏఐడిఎం. ఈసారి టైఅప్ చేశారు. అది చేసిన పెద్ద తప్పు. ఆ ఇన్సిస్టెన్స్లోనే అన్నామలైని పక్కన పెట్టారు వీళ్ళు. సో అన్నామలై గారికి అక్కడ దీనికన్నా ముందు తమిళిసై సౌందరరాజన్, చాలామంది, పొన్ రాధాకృష్ణ, ఇట్లాంటి లోకల్ లీడర్సే అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. ఫస్ట్ టైం టెక్నికలీ బయట నుంచి కర్ణాటక కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి తమిళనాడులో, ఆఫ్కోర్స్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు,
ఆయన కమ్యూనిటీ కౌంటర్ కమ్యూనిటీ, ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఆ కమ్యూనిటీ అది. సో వాళ్ళు కూడా ఒక ఇమేజ్ లాగా మాకు ఒక కొత్త లీడర్ దొరికాయని చూస్తారు. కానీ ఈపీఎస్కి అన్నామలై అనగానే పడదు, అన్నామలై కూడా పట్టించుకోరు. ఆయనకి తెలుసు ఈయన ట్రూ వాల్యూ అంతా అని. ఈపీఎస్ ఓన్లీ జయలలిత ఉన్నప్పుడు కూడా ఆయన్ని పట్టించుకోలేదు. మీకు గుర్తుంటుంది, ఓపీఎస్ 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆమె, కానీ ఈపీఎస్కి ఛాన్స్ ఇవ్వలేదు. ఈయనేమో నేను పెద్ద ఇది అని చేశారు. లాస్ట్ ఏం జరిగింది ఇప్పుడు ఎలక్షన్లో? ఎక్కడ లేనట్లు పోయింది. దాంట్లో కూడా చాలామంది ఇప్పుడు టీవీకే వైపు వెళ్ళిపోయారు. సో అన్నామలైకి ఈ కంప్లీట్ నెగ్లెక్ట్. లాస్ట్ టైం కాన్స్టిట్యున్సీ సెలక్షన్లో కూడా ఆయన చెప్పారు, కోయంబత్తూరు లాంటి ప్లేస్లో మేము 3 సీట్లు గెలవచ్చు, అక్కడ కూడా మాకు సీట్లు ఇవ్వట్లేదు, 1 సీట్ అక్కడ ఇచ్చారు అంతే. లాస్ట్ టైం 5 సీట్లు గెలిచారు ఎవరు సపోర్ట్ లేకుండా. ఈసారి 1 సీటు గెలిచారు ఏఐడిఎంకే సహాయంతో. అప్పుడు ఆలోచించండి ఏఐడిఎంకి ఎంత సపోర్ట్ చేశారండి. పార్టీ లీడర్షిప్ అర్థమైపోయింది. నేను యాక్చువల్లీ నయనార్ నాగేంద్రన్ దాని తర్వాత అపాయింట్ చేసిన పార్టీ ప్రెసిడెంట్, ఆయన కూడా యాటిట్యూడ్ చూసి మీరు ఎప్పుడైనా ఇంత ఘోరంగా ఓడిపోయినా ఏం చేస్తారు వాసుదేవన్ గారు? రాజీనామా చేస్తారు. మారల్ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పి రాజీనామా చేస్తారు. ఈయన రాజీనామా కూడా చేయలేదు నయనార్ నాగేంద్రన్. 1 సీట్ వచ్చింది నాకు, నేను రాజీనామా చేస్తుంది చేయలేదు. అంత షేమ్లెస్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని ఢిల్లీకి పిలిపించారు. మనకు తెలియదు, మన ఈ రికార్డింగ్ నడుస్తున్నప్పుడు ఇంకా చర్చలు నడుస్తున్నాయి. బహుశా ఆయన రీప్లేస్ చేస్తారు. ఆయన యాజ్ యూజువల్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. అన్నామలై గారిని రిటర్న్ తీసుకొస్తారు. కానీ నేను చెప్తున్నా ఏంటంటే అన్నామలై గారు రాకూడదు బీజేపీ. దీనికి కారణాలు చెప్తాను నేను. అన్నామలై గారి స్ట్రాటజీ ఏముండే నేను గెస్ట్ చేస్తాను. అక్కడ మనం చూసాం ఈ ఎలక్షన్లో, ఈ అసెంబ్లీ ఎలక్షన్లో ద్రావిడియన్ మూవ్మెంట్ పక్కనకి వెళ్ళిపోయింది. ఏఐడిఎంకే డిఎంకే కలిసి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతారు. విజయ్ అనే కొత్త పార్టీ టీవీకే పార్టీ తీసుకొచ్చిన విజయ్ ఎలక్ట్ అయ్యి ఆయనకి క్లోజ్ టు మెజారిటీ వచ్చింది, దగ్గరకు వచ్చారు మెజారిటీ. దాని తర్వాత మనకు తెలుసు అందరినీ కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే ఏంటది? వాట్ ఈస్ ద యాక్చువల్ మెసేజ్? మెసేజ్ ఏంటంటే ద్రవిడియన్ మూమెంట్ అనేది డిక్లైన్ అవుతుంది, ఎస్పెషలీ యంగ్స్టర్స్లో ఈ ద్రవిడియన్ మూమెంట్ లేదు. పాత వాళ్ళు ఉన్నారు 35, 40, 45, 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, వాళ్ళందరూ ఈ ద్రవిడియన్ మూమెంట్ చూసుకుంటూ వస్తున్నారు. యాంటీ హిందూ అజిటేషన్, యాంటీ హిందూ అజిటేషన్. ఈవీఆర్ నుంచి మన అన్నాదురై నుంచి, అన్నాదురై తర్వాత కరుణానిధి నుంచి స్టాలిన్ తర్వాత ఉదయనిధి, వీళ్ళందరికీ ఒకటే యాటిట్యూడ్, యాంటీ హిందూ యాటిట్యూడ్. ఫస్ట్ టైం నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ అని చెప్పిన మంచి అన్నామలై, అది కూడా తమిళనాడు. కానీ తమిళనాడులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీ అనగానే ఇమ్మీడియట్లీ ఒక డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు నార్త్ ఇండియన్ పార్టీ, మీరు హిందీ మాట్లాడతారు, ఈ తమిళ్ని పట్టించుకోరు, ఇది ఒక యాటిట్యూడ్. అది సో బహుశా అన్నామలై గారు ఏం ట్రై చేస్తున్నారో, ఆయన స్ట్రాటజీ ఏముండే. ఆయన 5 పేజీలు అన్నారు, కానీ అందరు చెప్తున్నారు మేము ఎవరు 5 పేజీలు చూడలేదు, మీడియా క్రియేషన్ అని చెప్తున్నారు. 5 పేజీలు రాజీనామా చేయలేదు, ఆయన రాజీనామా కూడా చేయలేదు. యాక్చువల్లీ ఆయన మీటింగ్ కోసం వచ్చారు నిన్న ఢిల్లీలో. సో ఆయన సాయంత్రం వెళ్తా అన్నారు, ఎల్లుండి ఆయన బర్త్డే ఉంది. ఆ రోజు ఏదో కొత్త ఎన్జిఓ అనౌన్స్, అందరూ ఆల్రెడీ ఎన్జిఓలు ఉన్నాయి. ఒక ఎన్జిఓ ఉంది విలేజ్లో రూరల్ ఎంపవర్మెంట్ కోసం, ఎన్జిఓ సెటప్ చేశారు ఆయన. ఓకే, కానీ అది కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్ డిఎంకే ఏడిఎంకే నెక్స్ట్ ఎలక్షన్ రాగానే 2029 లోక్సభ ఎలక్షన్లో వాళ్ళకి ఇది కూడా ఉండదు. ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా రావు వాళ్ళకి. విజయ్ వైపు ఇంకా ఓట్లు పోతాయి. ఓకే, అన్నామలైకి ఇది ఒక గ్యాప్ కనిపించింది. విజయ్ని ఎదుర్కోవడానికి ఎవరు లేరు. మీరు చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ని ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈజ్ ఉదయనిధి స్టాలిన్. ఆయన ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్నారు అంతే కొడుకు, అని కొడుకుకి అసలు కేపబిలిటీ లేదు. ఇట్లా ఉన్నప్పుడు అన్నామలై గారు వచ్చి కొత్త పార్టీ పెడతారు. ఫస్ట్ ఎన్జిఓ స్టార్ట్ చేస్తారు గ్రాస్ రూట్ నుంచి. ఇంకా టైం ఉంది కదా, 3 సంవత్సరాలు ఉంది లోక్సభ ఎలక్షన్, 5 సంవత్సరాలు ఉంది అసెంబ్లీ ఎలక్షన్. సెటప్ చేసే పార్టీ సెటప్ చేసి టీవీకే వ్యతిరేకంగా పోరాడతారు. ఓకే, సేమ్ ఆడియన్స్, నాన్ ద్రవిడియన్ ఆడియన్స్. ఈసారి మీరు అనలైజ్ చేస్తే టీవీకేకి వచ్చిన ఓట్లు మోస్ట్లీ యంగ్స్టర్స్ అండ్ మహిళలు ఒకటేసారి. ఇప్పుడు మీరు అంటారు స్టాలిన్ కూడా ఫ్రీ బీల్ అలౌన్స్ చేస్తారు కదా, డబ్బుల మీద మహిళలకి అది, మహిళలకి ఇది, యంగ్స్టర్స్కి అది అన్ఎంప్లాయ్ అలౌన్స్, అది ఈవెన్ బెంగాల్లో చేశారు. మమతా బెనర్జీ ఎంతో చేస్తారు, కానీ ఓడిపోయింది ఆమె. ఇక్కడ స్టాలిన్ ఓడిపోయారు. అంటే ఫ్రీ బీస్ కోసం కాదు వాళ్ళు పోరాడి, వాళ్ళకి ఒక కొత్త ఫేస్ చూసి బోర్ కొట్టింది. స్టాలిన్, ఈపీఎస్, కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు ఎవ్వరు వద్దు, కొత్త ఫేస్ వచ్చినప్పుడు వాళ్ళని డెకోజ్. ఇదే మనకి ఎన్టీ రామారావు గారు ఇక్కడ చేశారు, మీకు గుర్తుంటుంది. తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు అంజయ్య గారిని
బేగంపేట ఎయిర్పోర్ట్లో అపమానించిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మొదలుపెట్టిన పార్టీ ఎట్లా పికప్ అయింది చూడండి. ఆయన ఎన్టీఆర్ వాజ్ పాలిటిక్స్ అని దూరం, ఈ కనెక్షనే లేకుండా ఆయనకి. కానీ ప్రజలు ఏం చూసారు, అరే వీళ్ళందరూ ఈ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ అందరూ యూజ్లెస్ ఫెలోస్, ఈయన కొత్త ఫేస్ అయిన వచ్చింది, తెలుగు ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని ఓటేసారు, గెలిపించింది. రెస్ట్ ఇస్ హిస్టరీ, ముఖ్యమంత్రి అయిన. సో అన్నామలై గారిది చాలా క్లియర్గా ఆయన మొన్న ఒక చిన్న ఇండికేషన్ ఎక్కడ వచ్చిందంటే వాదేవన్ గారు మన 3 లాంగ్వేజ్ పాలసీ గురించి సిబిఎస్ఈది రూల్ ఒకటి వచ్చింది. అవును. సో తమిళనాడులో చాలా గొడవ జరిగింది, అది ఎట్లా, అది ఇప్పుడు చేయకూడదు అని చెప్పేసి. టీచర్లు లేవు, కొత్త ఈ లాంగ్వేజ్ నేర్పియాలంటే స్పానిష్ ఫ్రెంచ్ నేర్చుకున్న పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడ కూడా ఉండే, హైదరాబాద్ కూడా అదే ఇష్యూస్ ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ కేసు. అన్నామలై గారు దాన్ని వ్యతిరేకించారు. చాలామంది సర్ప్రైజ్ అయిపోయారు, ఇదేంటి వ్యతిరేకిస్తున్నారు, ఈయన బీజేపీ మంచి, బీజేపీ లీడరే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీని ఎట్లా వ్యతిరేకిస్తారో అని అడిగారు. అప్పుడే తెలిసిపోయింది అన్నామలై వాస్ ప్లానింగ్ సంథింగ్. ఎస్, ఆ ప్లానింగ్లో ఇది వచ్చింది. మనకి ఇంకా తెలియదు, వీఆర్ జస్ట్ స్పెక్యులేటింగ్. అన్నామలై గారు రాజీనామా చేస్తారా, మళ్ళీ వస్తారా, లేకుంటే మళ్ళీ బీజేపీలో ఉంటారా, లేకుంటే కొత్తగా ఎన్జిఓ పెడతారా, లేకుంటే పార్టీని కన్వర్ట్ చేసుకుంటారా, ఇది మనకేం తెలియదు. కానీ ద రైటింగ్ ఆన్ ద వాల్ అంటారు ఇంగ్లీష్లో, చాలా క్లియర్. అక్కడ ఒక స్పేస్ ఉంది, వేకెంట్ ఉంది. ఆ స్పేస్ విజయ్ వ్యతిరేకంగా ఎవరు లేరు. ఈపీఎస్ చేయలేరు, స్టాలిన్ చేయలేరు, ఆయన వ్యతిరేకంగా. సరే, అప్పటికి విజయ్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు అందరూ ఫేడ్ అవుట్ అయిపోతున్న లీడర్స్, వీళ్ళు అయిపోతున్న పార్టీలు. అండ్ ఇందాక మీరు అన్నారు ఒక మాట, ద్రవిడియన్ మూవ్మెంట్కు సంబంధించిన ఆ ఊపు ఇప్పుడు లేదు. ఆ ఊపు ఇప్పుడు లేదు, ఎందుకంటే జనరేషన్స్ మారిపోయినాయి. కొత్త జనరేషన్స్కి పెరియారు, లేకపోతే ఆ హిందూ వ్యతిరేక భావజాలం ఎంత పట్టించుకునేంత తీరిక కొత్త జనరేషన్కి లేదు. అదే జరిగింది. విజయ్కి అక్కడే వచ్చింది బెనిఫిట్. లేకుంటే మన అందరు ప్రెడిక్ట్ చేశారు విజయ్కి 10 సీట్లు 20 సీట్లు వస్తుందని. సడన్గా 107 105 సీట్లు వచ్చేట్లు వచ్చిందంటే ఇది కారణం. బట్ విజయ్ ఈజ్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్, డిఎంకే ఏడీఎంకే బోట్లో ఆయన. కానీ ఈజ్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ద్రవిడియన్ సింబల్స్. మీరు చూసుంటారు పెరియార్ పొట్టానికి అది మ్యాండేట్ పెట్టి, అది మన మహాత్మా రాజ్ఘాట్లు వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు పూలదండ పెడతాడు అక్కడ, అది పెద్ద పనేం కాదు. దట్ ఈస్ ఓన్లీ ఇండికేటివ్. కానీ ఆయన క్యాంపెయిన్లో ఎక్కడైనా ద్రవిడియన్ మూవ్మెంట్ గురించి, యాంటీ హిందీ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఆయన. ఈజ్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ మీరు చెప్పినట్లనే వాళ్ళకి ఇదంతా వద్దు బాబు, నాకు డెవలప్మెంట్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మాకు కావాల్సింది ఇది. కానీ వీళ్ళేం మాట్లాడతారు, సనాతన ధర్మ, డెంగ్యూ, సనాతన ధర్మ, మలేరియా, దేవుళ్ళ గురించి మాట్లాడతారు, దేవుళ్ళు లేరు, చెప్పులు దండలు వేస్తారు. కానీ స్టాలిన్ అంటాడు దేవుడు లేని, కానీ వాళ్ళ వైఫ్ ఏమో రోజు టెంపుల్కి వెళ్తుంది, మూకాంబికాకి వెళ్తుంది, గురువాయూర్కి వెళ్ళింది, ఆమె పద్మనాభ స్వామికి వెళ్ళింది. సో వాళ్ళ దాంట్లో ఇంకో డైకాటమీ ఉందిలే. అక్కడ హీఈస్ నాట్ అన్అపాలజెటిక్. అన్నామలై చాలా క్లియర్, నేను వెళ్తాను టెంపుల్స్కి, వెళ్ళాడు కూడా చాలా టెంపుల్స్కి. సో తమిళనాడులో ఒక 5 సంవత్సరాల్లో పెద్ద ఒక మార్పు రాబోతుంది. కానీ ఫస్ట్ స్టెప్ విజయ్ వాళ్ళ టీవీకే గెలవడం. కానీ ఈ 107 సీట్లు ఆయన గెలిచిన తర్వాత ఇంకొక 110 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇంకా ఆ స్పేస్ ఉంది. ఓకే, దాట్ స్పేస్ ఇస్ వాట్ అన్నామలై ఇస్ ఎయిమింగ్ అట్. 234 కదా. ఎస్. సో దానికి ఉన్న ఆ 110 115 సీట్స్ ఉన్నాయి చూడండి, దానికి ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఏఐడిఎంకే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్లో 0 అయిపోతారు. డిఎంకే అక్కడిక్కడ ఏదో 2 సీట్లు గెలుస్తారు. అప్పుడు మిగతా సీట్లు ఏమైంది, 39 సీట్లు, మినిమం 35 సీట్స్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఇద్దరు నడిమిట్లా పోతే కూడా ఆ 30 సీట్ల కోసం పోరాటం ఉంటుంది ఈసారి. ఆయన ఎప్పుడైనా చూడండి లోక్సభ ఎలక్షన్లో మోదీ గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి. మోదీ గారికి, బీజేపీ అని చెప్పలేదు నేను, మోదీ గారి పేరు మీద ఓట్లు ఎక్కువ వస్తాయి. సో లాస్ట్ టైం 11-12% దాకా వెళ్ళిన బీజేపీ ఈసారి 3% పడిపోయింది ఓట్ షేర్. ఏది పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా. సో అన్నామలై ఇస్ రియలైజ్డ్ అక్కడ ఉండి ఆయన ఏం చేయలేరు పార్టీలో, ఎందుకంటే అక్కడ ఒక ఎగ్జిస్టింగ్ పెట్టుకున్న తర్వాత కూడా కాదు సార్, పొత్తు పెట్టుకున్నందు వల్లే అది కూడా కరెక్ట్. పొత్తు పెట్టుకున్న వల్లే 3% అయిపోయింది. సో అన్నామలైకి తెలిసిపోయింది అక్కడ ఉన్న రెగ్యులర్ పొలిటీషియన్స్తో నేనేం చేయలేను. సో బహుశా దీంట్లో 2 స్ట్రాటజీస్ ఉండొచ్చు. ఒకటి నేను ఎన్జిఓ చెప్పాను చూడండి, అది ఆ వేకెంట్ స్పేస్ తీసుకోవడానికి. రెండోది ఒక క్లియర్ ఫ్రీడమ్, నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మీరు. నేను ఎవరిని కావాలంటే పార్టీలో పెట్టుకుంటాను, ఎవరిని కావాలంటే లీడర్ చేసుకుంటాను, ఎవరిని కావాలంటే స్పోక్స్ పర్సన్ చేసుకుంటాను. వీళ్ళ పాత వాళ్ళు ఎవ్వరు మాకు అక్కర్లేదు. ఓకే, పొన్ రాధాకృష్ణన్ లాంటి వాళ్ళకి ఒక మంచి ఇమేజ్ ఉంది అనుకోండి, కొంతమంది ఉన్నారు. బట్ తమిళిసై సౌందరరాజన్ అబ్సల్యూట్లీ యూస్లెస్. ఆమెకి 10 ఓట్లు కూడా తీసుకురాలేదు. ఆమె ఏం చేస్తుంది? ఆమె దీనికన్నా ముందు కూడా ఎందుకు తీసేశారు? అన్నామలైని ప్రెసిడెంట్ చేయడానికి ఆమెను తీసేశారు.
మళ్ళీ నయనార్ నాగేంద్రన్ ఈయన అన్నామలై ఉండకూడదని చెప్పి ఏఐడిఎంకి ఇన్సిస్ట్ చేసిన అప్పుడు బీజేపీ వాళ్ళు దే షుడ్ పుట్ ద ఫుట్ డౌన్ అండ్ సెడ్ నో, అన్నామలై విల్ బీ దేర్. అది వీళ్ళు చేయలేకపోయారు. వీళ్ళకేదో పెద్ద క్యాన్వాస్ చూపించారు ఏఐడిఎంకే. మేము గెలిచేసాం, నెక్స్ట్ ఎలక్షన్ మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, మీకు ఒక 25 సీట్లు ఇస్తాం, దాంట్లో మీరు 20 సీట్లు గెలుస్తారు, మీ మంత్రులు ఉంటారు. నథింగ్, అబ్సల్యూట్ నాన్ సెన్స్. సో ఇప్పుడు జరగాల్సింది ఇది. అన్నామలై గారు ఆయన కొత్త పార్టీ పెడతారా, కొత్త ఎన్జిఓ పెడతారా నాకు తెలియదు, కానీ ఆయనకి కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు బీజేపీ నడిపియండి, నెక్స్ట్ 3 సంవత్సరాలు లోక్సభ ఎలక్షన్ దాకా మిమ్మల్ని ముట్టను. రైట్. అదే సందర్భంలో బీజేపీ ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి. ఏఐడిఎంకే మళ్ళీ అంటకాగటం అనేది ఇక మేము పెట్టుకోము అని చెప్పి దండం పెట్టాలి. ఏఐడిఎంకే లేదు, మీరు ఎక్కడ పెడతారు? ఉన్న 17 మంది అక్కడికి వెళ్ళిపోయారు, షణ్ముగ వెంబడి వెళ్ళారు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అంతే అయిపోయిందా, ఫినిష్డ్. సో ఏఐడిఎంకే నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఉండరు అసలు. సో మీరు కర్ణాటక మోడల్ రిపీట్ చేయండి, జేడిఎస్ని మీరు ఎట్లా పక్కన జరిపేశారో అదే మోడల్ మీరు ఇక్కడ రిపీట్ చేయండి. ఒక టైంలో జేడిఎస్ కాంగ్రెస్ ఉండే కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు, మెల్లగా బీజేపీ వచ్చారు. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ వాజ్ రామకృష్ణ హెగ్డే, అప్పుడు జనతా పార్టీ. అక్కడి నుంచి ఎట్లా చూడండి ముందుకు వచ్చారు. అది కాంగ్రెస్ ఇలాకా ఉండేది, నిజలింగప్ప నుంచి దేవరాజర్స్ నుంచి మీరు ధరమ్ సింగ్ నుంచి మీరు అందరూ వీరేంద్ర పాటిల్, అట్లాంటి ఒక స్టేట్లో కాంగ్రెస్ ఇంత స్ట్రాంగ్ ఉన్న ఒక స్టేట్లో ఇప్పుడు బీజేపీ ప్రిన్సిపల్ ఆపోజిషన్గా కూర్చున్నారు. ఇప్పుడు ఆ భయపడి వీళ్ళు గవర్నమెంట్ మార్చుతున్నారు. అది ఇంకో స్టోరీ, అది డికే శివకుమార్ది. సో అదే ప్రాబ్లం తమిళనాడులో ఉంది. సో తమిళనాడులో బీజేపీ ఎప్పుడు రారు ఎప్పుడు గెలవరని చెప్పినా అక్కడ ఒక ఛాన్స్ స్ట్రాటజీ మార్చి ఇట్లా చేయాల్సి వస్తుంది. ప్రిన్సిపల్ పార్టీ విల్ బీ అన్నామలై, న్యూట్రల్ పొలిటికల్ లీనింగ్ లేని పార్టీ, దాంట్లో అలయన్స్ పార్ట్నర్స్గా ఒక 10 పార్టీలు ఉంటారు తోడు, దాంట్లో ఒక పార్టీ బీజేపీ కూడా ఉంటుంది, ఎండిఎంకే ఇలా ఉంటాయి కదా, అందరూ టీఎంసీ అందరూ వచ్చేస్తారు మీతో పాటు. ఇది మెయిన్ థింగ్. బికాస్ ఎవరెవరికి విజయ్తో పడదో వాళ్ళందరూ బీజేపీ వైపు వచ్చేస్తారు. ఏఐడిఎంకే డిఎంకేతో ఎవరు వెళ్ళారు. కాంగ్రెస్ పోయిన తర్వాత డిఎంకేకి అసలు ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు ఎవరిని తీసుకోరు కూడా, వాళ్ళకి భయం. ఇప్పుడు ఎవరిని తీసుకుని వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళ వెనక నుంచి పొడుస్తారు అని తెలిసిపోయింది స్టాలిన్ చాలా క్లియర్గా. సో ఐ థింక్ తమిళనాడు పాలిటిక్స్లో పెద్ద ఒక చర్న్ జరుగుతుంది. సరే చూద్దాం, బహుశా రిటైన్ చేసుకుంటారు బీజేపీ, ఎందుకంటే అమిత్ షా గారు అంతా మాట్లాడి కన్విన్స్ చేయడంలో ఛాంపియన్స్. ఆగమన్నారంటే ఆగారు, ఈయన కూడా ఆగారు. ఎందుకంటే అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు కూడా అన్నామలై ఎప్పుడు అంటారు, మోదీ ఈజ్ మై లీడర్. నిన్న కూడా చెప్పారు, మోదీ ఈజ్ మై లీడర్, నేను పార్టీ విడిచి వెళ్ళిపోతానే లేదో కానీ మోదీ గారిని అన్నిటికంటే స్ట్రాంగ్గా డిఫెండ్ చేసే మంచి నేను ఎప్పుడైనా చూసానంటే అన్నామలై. అది నేను చెప్పాను చూడండి ఆ రోజు ఆ పార్టీ ఆఫీస్లో, ఎంత క్లారిటీ సార్. ఈజ్ ఏబుల్ టు టెల్ మదురై ఈస్ట్, మదురై కాన్స్టిట్యున్సీలో ఎన్ని సీట్లు, ఎక్కడ అసెంబ్లీ, ఎంత పర్సంటేజ్ ఓట్ అని చెప్పగలుగుతారు. ఎంత సీటు మీరు కోయంబత్తూరు వైపు కలిసారు, పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ మాకు ఇంత వచ్చింది, దీన్ని పెంచాలంటే మనం ఏం చేయాలి సురేష్ అంటున్నాడు. దాట్ ఈస్ వేర్ ద స్ట్రాటజీ ఈస్. అంత డీప్గా వీళ్ళు థింక్ చేయరు. ఈ నయనా నాగేంద్రను, తమిళిసే సౌందరరాజన్ వీళ్ళంతా పనికిరారు. ఇదంతా వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ లేదు. వాళ్ళు వెళ్ళి చేయి ఇట్లా ఊపేసి నేను మీకు అన్ని ఫ్రీ ఇచ్చేస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను నెలకని చెప్పి ఓట్లు తీసుకుంటారు. కానీ మీరు పాయింట్లో గెలవడానికి వీళ్ళకి ఎప్పుడు రాదు. అండ్ బూత్ మేనేజ్మెంట్, దీంట్లో అన్నామలై చేసిన మౌస్ చాలా ఇంపార్టెంట్. యంగ్స్టర్స్ నడిమిట్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ చెప్పారు నాకు. చెన్నై సిటీలో ఉంటారు వాళ్ళు, నేను అక్కడే చదువుకున్నాను కదా, ఐ డిడ్ మై హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ దేర్. వాళ్ళు అంటున్నారు మేము ఎవ్వరు బీజేపీకి ఓట్ వేయలేదు. బీజేపీ సపోర్టర్స్ అంటున్నారు ఏఐడిఎంకేకి వేయలేదు, బీజేపీకి వేయలేదు, మేము టీవీకేకి వేసాం. ఎందుకంటే మాకు తెలుసు బీజేపీ గెలవలేరు, ఆ ఓటు వేస్ట్ అయిపోతుంది, డిఎంకేని ఓడించాలి, దానికోసం మేము టీవీకేకి వేసాం. ఇది దట్ ఈస్ ద డిఫరెన్స్. అన్నామలై ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. ఒక ఎప్పుడైనా ఒక 10-year ప్లాన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నామలైకి. ఏదో రేపు పొద్దున మ్యాజిక్ షో చేయలేరా? 10 to 15 years కర్ణాటక మోడల్, బీహార్ మోడల్, ఒడిశా మోడల్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మోడల్. 15 years 15 సంవత్సరాలు తీసుకున్నారు బీజేపీ. అది మనం మర్చిపోకూడదు. ఎక్కడి నుంచో తెచ్చుకున్న సువేందు అధికారి, రైట్ హ్యాండ్ ఆఫ్ మమతా బెనర్జీ, 5 సంవత్సరాల ముందు పార్టీలు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన మంచి టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ 5-10 సంవత్సరాల లోపల. అక్కడ పార్టీలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో 30-40 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఎవరిని ముఖ్యమంత్రి చేయకుండా ఈయన ముఖ్యమంత్రి చేసేసి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు పార్టీని గెలిపిస్తారా లేదా, అది ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఆ లీడర్షిప్ రోల్ వచ్చేస్తున్నాడు. ఐ థింక్ అన్నామలై గారికి ఆ ఛాన్స్ ఇవ్వాలి. మీరు ఓన్లీ 40, టేక్ యువర్ టైం.
Right. 10-15 ఇయర్స్ తీసుకోండి, కానీ ఆ 10-15 ఇయర్స్ లోపల వీళ్ళిద్దరు ఉండకూడదు, ఏఐడిఎంకే ఉండకూడదు, డిఎంకే ఉండదు, వాళ్ళని ఫినిష్ చేసేసేయండి కంప్లీట్గా పొలిటికలీ. దెన్ గో ఆఫ్టర్ విజయ్. తమిళనాడు, ఇక్కడ తెలంగాణ పొలిటిక్స్ అదే తప్పు. వీళ్ళు కాంగ్రెస్ మీద పడుతున్నారు బీజేపీ వాళ్ళు ఇక్కడ, అది తప్పు. మీరు ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేయండి, అప్పుడు మీరు ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ అయిపోతారు కర్ణాటక లాగా. దెన్ యూ గో ఆఫ్టర్ కాంగ్రెస్. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అది కాకుండా నేను డైరెక్ట్ వాడిని అటాక్ చేస్తానంటే సారీ, యూ లూజ్ అవుట్. ముగ్గురు పోటీ చేస్తున్నారు స్ట్రాంగ్ క్యాండిడేట్స్, 33. మీరు పోటీ చేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటే 50-50 అయిపోతుంది. అప్పుడు మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గెలవడానికి. కానీ ఆ స్ట్రాటజీ అనేది మన దగ్గర లేదు. అండ్ అన్నామలై ఈజ్ వెరీ గుడ్ విత్ స్ట్రాటజీ. పాసిబ్లీ ఆయన పోలీస్ ట్రైనింగ్ ఆయనకు పనికి వస్తుందో ఇదంతా ప్లాన్ చేయడానికి. డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అన్నామలై గారు పార్టీ విడిచి వెళ్ళిపోతున్నా అంటే చాలామంది నాకు మెసేజ్ చేశారు, మొన్న కూడా చేశారు, వెళ్ళిపోతున్నారని వింటున్నారని. నేను చెప్పాను, వాట్ ఎవర్ ఈ డస్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ బీజేపీ. నేను చెప్పాను అది. ఆయన ఏం చేస్తే కానీ బీజేపీకి నష్టం చేయరు ఆయన. అది 100% కరెక్ట్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ.